మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాపు పెద్దలు, కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారి నామకరణ దినోత్సవం రోజు ఆయనకి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందులో ఒక రకమైన ఆనందం, ఒక రకమైన బాధ కూడా ఉంది. ఎందుకంటే వంగవీటి రంగా గారి తర్వాత అంతగా పేరు తెచ్చుకొని ఉభయ రాష్ట్రాల్లో కాపుల్ని చైతన్యవంతం చేసి కాపుల్ని ముందుకు నడిపించడానికి ఎన్నో ఉద్యమాలను చేసిన పద్మనాభం గారు ఈరోజు ఇట్లా ఒక పంతం బట్టి శపథం చేసి పేరు మార్చుకోవటం ఒక రకంగా బాధగా కూడా ఉంది. కానీ ఒక రకంగా ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో రకాల శపథాలు చేస్తారు, కానీ ఎవరు ఏది నెరవేర్చుకోరు. ఒక కాపుగా ఆయన అన్న మాటని నెరవేర్చడం, శపథాన్ని ఇంత తొందరగా చేయటం కాపులుగా ఒక రకంగా ఆనందంగాను, రెండవది ఇంత పెద్ద నాయకుడిని కోల్పోతున్నందుకు బాధగా కూడా ఉంది. ఆయన అనుభవాన్ని కాపుల జాతికి ఉపయోగపడకుండా ఆయన తొందరపాటు నిర్ణయం తీసుకోవటం రాజకీయ భవిష్యత్తుకి కూడా ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక నుంచైనా అక్కడైనా సరే ఆయన అనుభవాన్ని చూసి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, వెనకబడిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవాన్ని ఆ పార్టీ వాళ్ళకైనా లేకపోతే ఆ రెడ్డి గారులకైనా సరే ఆయన ఉపయోగపడతారని ఆకాంక్షిస్తున్నాను. ఆయన మాట విని ఎంతో మంది కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నెలలకు ఒక లేఖ రాసేవాళ్ళు. మరి గత 5 సంవత్సరాల్లో కాపు రిజర్వేషన్ల గురించి కానీ, కాపులకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఒక్క లేఖ కూడా రాయలేదు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రాశారు 3 లేఖలు. మరి అట్లా వివక్ష లేకుండా ఒక కులం కోసం, ఒక జాతి కోసం పాటుపడేటప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేకుండా అన్ని రకాలుగా అడగాల్సింది. సరే, ఇప్పటికైనా ఆయన పెద్దవాడు, అలాంటి వాళ్ళ అనుభవాన్ని ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలి. ఆయన పేరు మార్చుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలో లేకుండా వెళ్ళిపోకుండా ఆయన అనుభవాన్ని ప్రజలకి, రాష్ట్రానికి ఉపయోగపడేలాగా అందరితోటి సమన్వయంగా ఉంటూ రాష్ట్రానికి, ప్రజలకి సేవ చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు.